నమస్తే అండి, వెల్కమ్ టు మే విహారీ. ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి కైట్స్ తెచ్చుకున్నాను. నేను ధూల్పేట్కి నేను మా అబ్బాయి ధూల్పేట్కి కైట్స్ తీసుకొచ్చాము. ఈ కైట్స్ మాకు డజన్ లెక్కన ఇచ్చారు. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఈ కైట్ ఈచ్ కైట్ 2 రూపీస్, ఇప్పుడు ఆల్మోస్ట్ 20 రూపీస్ ఉంది. ఈ కైట్ 18 to 20 రూపీస్ ఉంది. ఓకే, సో కన్నాలు ఎలా కట్టాలి అన్నది చాలామందికి తెలియదు ఇప్పుడున్న కిడ్స్కి. సో కన్నాలు ఎలా ఈజీగా కట్టాలి అన్నది నేను చూపిస్తాను, చూడండి. వెరీ ఈజీ విత్ క్యాల్కులేషన్ నేను చెప్తాను. సో ఫస్ట్ మనం పైన ఒక చిన్న ఇలా మ్యాచ్ స్టిక్ తీసుకొని పైన ఒకటి హోల్, కింద ఒకటి కేర్ఫుల్గా హోల్ పెట్టుకోవాలి. సో ఇక్కడ కింద వచ్చేసి ఇది జానా అంటారు. బేసికల్లీ ఇది బెత్త, ఇది జానా. సో ఇది జానా మీద ఒక 2 or 3 ఫింగర్స్, ఈదర్ 2 or 3 ఫింగర్స్ పెట్టుకొని ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. ఓకే, సో దట్ కైట్ వెయిట్ ఉంటుంది, గాలి వచ్చినప్పుడు మంచి వెయిట్ ఉంటుంది. సో ఇక్కడ 2 హోల్స్ పెట్టుకున్నాం. ఓకేనా? సో జానా మీద 3 or 2 ఫింగర్స్, రైట్? దెన్ మనం ఒక వైట్ థ్రెడ్ తీసుకొని, మాంజాతో కట్టకండి, ఎందుకంటే మాంజాతో కడితే అది కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది కదా మాంజా. సో మనకి సరిగ్గా రాదు, ముడేయడం కూడా సరిగ్గా రాదు. సో వైట్ దారం, కానీ దీన్ని సాదా దారం అంటారు. మాంజా వచ్చేసి డిఫరెంట్ థ్రెడ్, ఇది డిఫరెంట్ థ్రెడ్, ఇది సాదా, దీనికి ఏది ఉండదు. సో సింపుల్ ప్లెయిన్ దారం అన్నమాట ఇది. దీన్ని ముడేసేసుకొని, యూజువల్గా ఈ థ్రెడ్ కైట్ కంటే కొంచెం పెద్దగా ఉండాలి. మీరు ఇలా కొలిచినప్పుడు కైట్ కంటే పెద్దగా ఉండాలి, ఎందుకంటే మనకి ఇలా రావాలి కదా ఇక్కడ ముడేసుకోవడానికి. సో యూజువల్లీ ఇది కైట్ కంటే పెద్దగా ఉండాలి. సో ఇది కైట్ కంటే పెద్దగా ఉంది ఈ దారం. ఓకే, సో వన్ సైడ్ వచ్చేసి మనం ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి మనం తీసేసి, సో ఇక్కడ కనబడుతున్న హోల్ నుంచి తీసాను నేను. దెన్ ఇక్కడ ఇటు నుంచి పెట్టాలి. ఓకే, ఇటు నుంచి పెట్టేస్తాం. ఇటు నుంచి పెట్టేసిన తర్వాత ఇక్కడ టై చేసుకోవాలి. ఒక 2 టైస్ వేయడం బెటర్. ఒకటే టై వేస్తే మధ్యలో గాల్లోనే కన్నాలు తెగిపోయే ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ బెటర్ 2 or 3 అయితే సేఫ్, చాలా సేఫ్, ఇంకా డౌటే లేదు. నేనైతే ఒక 2 వేస్తాను. నేను యూజువల్గా 2 వేస్తాను ఎప్పుడు. సో నాకు ఎప్పుడు తెగిపోలేదు. ఒకటి వేసినప్పుడు మాత్రం ఊడిపోయింది కన్నాలు. సో మనం ఇక్కడ 2 టై చేసేస్తాము. ఓకే, టైట్గా టై చేసిన తర్వాత నెక్స్ట్ అదర్ ఎండ్ ఉంది కదా, అదర్ ఎండ్ వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఈ హోల్ ఇదొకటి, దెన్ ఈ హోల్లో, అండ్ ఇది కూడా కేర్ఫుల్గా మనము టైట్గా కట్టేసుకోవాలి. ఇదైతే 100% టైట్గా కట్టాలండి కిందవి. ఎందుకు అంటే ఇన్ కేస్ ఇది లూజ్ ఉందనుకోండి, ఈ దారం లూజ్ ఉంటే పైన ఈ పేపర్ కాబట్టి ఈజీగా పేపర్ కైట్ని ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, పై వరకు వెళ్ళిపోతుంది. సో అందుకే ఎప్పుడు ఈ కింద మాత్రం చాలా టైట్గా కట్టుకోవాలి. సో 1కి 2 సార్లు నేను దీన్ని టైట్ చేయడానికి ట్రై చేస్తున్నా, అది లూజ్ అవుతూ ఉంటుంది. సో టైట్ అయిపోయింది. ఒకటే వేసాను, ఇంకొకటి కూడా వేయాలి. దెన్ ఇంకొకటి 3 వేసుకుంటే, చెప్పాను కదండి, ఇట్స్ వెరీ సేఫ్. ఇంకా 3 వేసుకుంటే తెగదు. మనం పెళ్ళికి కూడా 3 ముళ్ళు వేస్తాం కదా, తెగొద్దు అని బంధము. అలానే ఇది కూడా 3 ముళ్ళు వేసుకుంటే తెగదన్నమాట. అండ్ ఇది చాలా మంది కన్ఫ్యూజన్ అన్నమాట. ఈ టై సరిగ్గా లేకపోతే మాత్రం ఎగరదు కైట్. సో ఇది వెరీ క్రూషియల్. సో దీనికి కూడా నేను క్యాల్కులేటివ్గా చెప్తాను. చాలామంది ప్రొఫెషనల్ జస్ట్ ఇలా చూసేసి ఇలా కట్టేస్తారు. బట్ బిగినర్స్కి మాత్రం వాళ్ళకి క్యాల్కులేషన్కి తగ్గట్టుగా చెప్తాను నేను. సో ఇలా టై చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్న హోల్స్ 2 అండ్ కింద ఉన్నవి 2 సమానంగా ఉండాలి. సో ఇప్పుడు చూసారు కదా, పైన అండ్ కింద సమానంగా పెట్టాలి, ఇలా వచ్చింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, పైన అండ్ కింద సమానంగా ఉన్న తర్వాత ఇక్కడ ఒక 2 ఫింగర్స్ పెట్టండి. 2 ఫింగర్స్ పెట్టి 2 ఫింగర్స్కి తగ్గంతగా, అంటే ఇంతవరకు మళ్ళీ పైన వదులుకోవాలి. వదులుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టై చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ ఈజీగా టై చేసుకోవచ్చు. ఇది క్యాల్కులేటివ్గా, నేను మీకోసం మాత్రం క్యాల్కులేటివ్గా చూపించాను. నేను యూజువల్ అయితే జస్ట్ ఇలా కట్టేస్తాను, నాకు తెలుసు కాబట్టి. సో ఇలా మళ్ళీ కింద అయితే మీకు ఇక్కడ టై ఉంది కదా, ఈ నాట్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. పైన కూడా నేను ఇక్కడికి తీసుకున్నాను, బట్ తర్వాత ఇక్కడ తీసుకున్న తర్వాత ఒక 2 ఫింగర్స్ వదిలేసి, 2 ఫింగర్స్ ఎగ్జాక్ట్ 2 ఫింగర్స్ వదిలేసి మళ్ళీ ఇక్కడ నాట్ పెట్టాను. నాట్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఈజీగా చాలా బాగా ఎగురుతుంది ఇది ఈ కైట్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది సేఫ్టీ మెజర్స్ అన్నమాట. మళ్ళీ కైట్కి కూడా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. ఎస్, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ సేఫ్టీ మెజర్. సో ఇది వచ్చేసి టేప్ ఇక్కడ వేస్తున్నాను. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్ కేస్ ఈ దారం ఒకవేళ లూజ్ అయ్యి పైకి కట్ అవుతూ వెళ్ళకుండా ఉండడానికి మాత్రమే నేను ఈ టేప్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టేపు ఈ దారాన్ని ఆపుతుంది పైకి వెళ్ళకుండా. సో ఇది సేఫ్టీ మెజర్. అండ్ మళ్ళీ నేను ఆల్రెడీ మీకు టేపింగ్స్ చూపించాను చాలా చోట్ల. ఇక్కడ టేపింగ్స్ వేస్తాను నేను, ఎందుకంటే ఇవన్నీ కూడా గాల్లో వెళ్ళిన తర్వాత చినిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా మన కైట్ మనం ఎగిరేస్తున్నప్పుడు కూడా కింద పడితే చినిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జస్ట్ టేపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టేపింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి కైట్కి. చాలామంది టేప్ వేయకుండా కూడా ఎగిరేస్తారు, ఓకే, బట్ ఒక 2 సార్లు కింద పడితే గాలి ఎక్కువ వస్తే చినిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ సెట్ ఛాన్సెస్. సో చినగొచ్చు, చినగకపోవచ్చు. సో ఇది ఒక సేఫ్టీ మెజర్ అనమాట, చినగకుండా ఉండాలి అని పైకి వెళ్ళిన తర్వాత. సో యూజువల్గా ఫైట్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, కైట్ ఫైట్ ఫెస్టివల్స్. సో అప్పుడు వాళ్ళు డెఫినెట్గా టేపింగ్ అనేది చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి పైకి వెళ్ళిన తర్వాత రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. సో నేను ఫెస్టివల్కి ఏం వెళ్ళట్లేదు, కాంపిటీషన్కి. కానీ ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఎక్కడో ఏదో ఒక కైట్ తోటి ఫైట్ చేస్తాం కాబట్టి చినగొద్దు అన్న ఒక సేఫ్టీ మెజర్ అంతే. సో ఇలా పైన కూడా, ఎందుకంటే యూజువల్లీ కైట్ మనం ఎగిరేస్తున్నప్పుడు ఇలా వచ్చి టప్ అని కింద పడుతుంది. ఆ ఫోర్స్కి ఇక్కడ అంతా చినిగిపోయే ఛాన్స్ ఉన్నాయి ఇదంతా. అందుకే ఇక్కడ చాలా వరకు థ్రెడ్ ఉంటుంది అన్నమాట. సో బట్ స్టిల్ అలా కూడా చినిగిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇది పెట్టుకుంటున్నాను, టేపింగ్ అనేది. టేపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కైట్. కవర్ అనుకోండి, కవర్కి ఇదంతా అవసరం లేదు, ఇంత సోది. జస్ట్ కన్నాలు కట్టుకొని ఎగరేసుకోవడమే. అండ్ కవర్ ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, పెద్ద గాలి లేకపోయినా ఎగురుతుంది. కానీ పేపర్ అలా కాదు, కొంచెం గాలి కావాలి దీనికి. మాకు టెర్రస్ మీద గాలి వస్తుంది కాబట్టి నేను యూజువల్గా పేపరే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఈజీ టు కంట్రోల్. మనకు చెప్పిన మాట ఉంటుంది. అదే కవర్ అయితే దాని ఇష్టం, అది చెప్పినట్టు మనం వినాలి. మన కంట్రోల్లో అది ఉండదు, దాని కంట్రోల్లో మనం ఉండాలి. వెరీ ఇరిటేటింగ్ అన్నమాట. బట్ గాలి లేకపోతే మాత్రం కవర్ లేస్తుంది. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది, ఎక్కువ హెవీ కూడా ఉండదు అది. బట్ నేను లైట్ వెయిట్ ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనం పెయింట్ చేసినప్పుడు కైట్ ఎంత వెయిట్ ఉంటే అంత ఈజీగా అపోనెంట్స్ తెగిపోతుంది అన్నమాట. సో మాంజా ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు, కానీ కైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కైట్ వెయిట్ ఉంటే మనకి మాంజా దానికి స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్కి మనం వదులుతాం కదా, మనం వదిలినప్పుడు ఆ ఫ్రిక్షన్కి వేరే వాళ్ళది కట్ అవుతుంది. కొంతమంది డీల్ వదులుతారు, కొంతమంది లాగుతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఎలా పెయింట్ చేస్తున్న దాన్ని బట్టి వదలాలా లేకపోతే లాగాలా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నేను పెయింట్స్ కూడా వేసి చూపిస్తాను. ఒకటి వదులుతాను, ఒకటి లాగుతాను. సో వదలడాన్ని డీల్ అంటారు ఈ కైట్ ఫెస్టివల్ భాషలో. వదలడం వచ్చేసి డీల్, లాగడం వచ్చేసి కీంచ్. సో నేను ఒకటి కీంచ్, ఒకటి డీల్, 2 చూపిస్తాను మీకు. సో మనది కన్నాలు రెడీ అయిపోయాయి గైస్. సో మనం పైకి వెళ్ళి ఎగిరేసి చూద్దాం ఇది ఎలా ఎగురుతుందని. డెఫినెట్గా మంచిగా ఎగురుతుంది, ఎందుకంటే ఎక్సలెంట్ కన్నాలు చూస్తూనే తెలిసిపోతుంది. దట్స్ ఆల్ గైస్. ఇంతే, కన్నాలు ఇలా ఈజీగా కట్టుకోవచ్చు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్ తోటి. డెఫినెట్గా కైట్ చాలా బాగా ఎగురుతుంది. బాయ్.